శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మాలకు నా వందనము సమర్పిస్తూ మనం ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి శివానంద లహరిలో నిన్న 9వ శ్లోకం తెలుసుకున్నాం. ఈరోజు 10వ శ్లోకంలో అడుగు పెడుతున్నాం. 10వ శ్లోకం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. ఈ శ్లోకంలో మనం ఎలా ఉండాలి, మనం ఎలాంటి కోరిక భగవంతుడిని కోరుకోవాలో ఆదిశంకరాచార్యులు గారు తెలియజేస్తున్నారు. మనకైతే ఈ ఆలోచన రాదు అసలు, కానీ ఆయన జగద్గురువు కాబట్టి ఆయనకి ఇంత పెద్ద ఆలోచన వచ్చింది. ఏం చెప్తున్నారు చూడండి. నరత్వం, ఓ శివా, నేను నరుడైనా సరే, నేను మానవుడిగా పుట్టినా సరే, దేవత్వం, ఆ దైవాంశలో ఏదో ఒక అంశలో ఏదో ఒక రూపంలో నేను పుట్టినా సరే, నగవన మృగత్వం, నగం కొండ ప్రాంతాల్లో కానీ వన ప్రాంతాల్లో కానీ మృగత్వం, నేను మృగంగా పుట్టినా పర్వాలేదు. మశకత, ఆఖరికి నేను దోమగా కూడా పుట్టినా పర్వాలేదు. పశుత్వం, పశువుగా పుట్టినా పర్వాలేదు. కీటత్వం, ఆఖరికి చిన్న కీటకమైనా సరే. భవతు విహగత్వాది జననం, ఆఖరకు ఆకాశంలో ఎగిరే పక్షైనా సరే, విహంగం ఆకాశంలో ఎగిరే పక్షైనా సరే, జననం ఎటువంటి జన్మైనా సరే, భవతు అవుగాక, ఎటువంటి జన్మైనా పర్వాలేదు స్వామి. కానీ ఎటువంటి జన్మ, ఇవన్నీ జన్మలు ఎలా వస్తుంది? అన్నిటికన్నా ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఎందువల్ల? ఏ జంతువులకి, ఏ పశువులకి, ఏ కీటకానికి లేనంత అదృష్టం మానవుడికి ఉంది. మానవుడికి మనస్సు, బుద్ధి అనే రెండొక విశేష అంశాలు ఉన్నాయి. ఈ రెండింటి వల్ల మానవుడు ఎన్నైనా సాధించగలడు. కానీ ఈ విషయం తెలుసుకోలేకపోతున్నారు జనం. ఎందువల్ల తెలుసుకోలేకపోతున్నారు? అది ఆ ఇచ్చిన జ్ఞానాన్ని వక్ర మార్గంలో ఉపయోగించడానికి తెలుసుకున్నారు, కానీ మనిషి తరించడానికి ఏది ఉపయోగపడుతుందో అది మాత్రం చేయడం లేదు మానవుడు. కాబట్టి ఈయన చెప్తున్నాడు, స్వామి ఇప్పుడు నాకు మానవ జన్మ వచ్చింది, కానీ చెప్పలేం కదా వచ్చే జన్మ ఎలా ఉంటుందో. ఇప్పుడు చేసిన పాప పుణ్యాల ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది కదా. కర్మను బట్టే కదా జన్మ ఉంటుంది. కార్యకారణ సంబంధంతో కదా మనకు ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారమే జన్మ ఉంటుంది. కాబట్టి జన్మ ఉన్నప్పుడు పాప పుణ్యాలు సమానంగా ఉన్న జన్మ అయితే మానవుడుగా పుడతాడు. పుణ్యం ఎక్కువైతే దేవలోకాలకు పోతాడు, పుణ్యం తక్కువైతే క్రిమికీటకాలుగా పశువులుగా పుడతారు. కాబట్టి ఈయన అడుగుతున్నాడు, స్వామి నువ్వు ఏ జన్మిస్తావో తెలియదు. ఎందువల్ల? ఈ జన్మలో తెలిసి పాపం చేశామో తెలియకుండా పుణ్యం చేశామో ఏవి తెలియదు. మాకు 2 మూటలు తెచ్చుకుంటాం. పుణ్యం అనే ఒక మూట, పాపం అనే మూట మోసుకొని వచ్చుకుంటాం. ఈ పాప పుణ్యాలు 2 సమానంగా ఉంటే మళ్ళీ మానవ జన్మ వస్తుంది. ఒకవేళ పాపమే ఎక్కువైతే పశుపక్షాదులుగా పుట్టచ్చు. ఒకవేళ పుణ్యమే ఎక్కువగా ఉంటే దేవలోకాలకు వెళ్ళచ్చు, జన్మ ఎత్తవచ్చు. కానీ ఎటువంటి జన్మ ఎత్తామనే విషయం తెలియదు కదా. అందుకని ముందుగా చెప్తున్నాడు ఈయన, ప్రభు నీవు నాకు నరుడిగా పుట్టిస్తావో, దేవుడిగా దైవాంశతో పుట్టిస్తావో, లేదా కొండల మీద అరణ్యాల్లో తిరిగేటువంటి ఒక మృగజాతిలో పుట్టిస్తావో, లేదా దోమగా పుట్టిస్తావో, లేదా పశువుగా పుట్టిస్తావో, లేదా కీటకంగా పుట్టిస్తావో, ఆఖరకు పక్షిగా పుట్టిస్తావో, ఎలా పుడతానో తెలియదు. మొత్తాన్ని నువ్వు ఏదో ఒక జన్మ ఇస్తావు కదా, నాకు ఇస్తావు. కానీ నిన్ను అడిగేది నేను ఒకటే, స్వామి నువ్వు ఏ జన్మన్నా ఇవ్వు, కానీ
నాకు ఎటువంటి జన్మ రావాలంటే ఆ జన్మలో నేనేం పని చేయాలి అడుగుతున్నాను. ఏం పని చేయాలట? సదా త్వత్పదాబ్జ స్మరణ పరమానందలహరి. ఎలా ఉండాలా? సదా ఎల్లప్పుడు ఏ జన్మెత్తినా సరే ఎల్లప్పుడూ కూడా నేను త్వత్పాదాబ్జ నీ యొక్క పాదములు. ఎటువంటి పాదాలు అవి? పద్మముల వంటి పాదాలు. అటువంటి పాదాలను స్మరణ ఎప్పుడు స్మరిస్తుండాలి. నీ పాదస్మరణ ఎట్టి పరిస్థితుల్లో నేను మర్చిపోకూడదు. అంతేకాదు, స్మరించడమే కాదు, పరమానందలహరి, ఆ పరమ ఆనందంలో మునిగి తేలాలి, మునిగిపోవాలి. ఆ ప్రవాహంలో నేను తేలుతుండాలి, మునిగి తేలుతుండాలి. విహరిస్తుండాలి పైన. ఆ ప్రవాహం వస్తోంది, ఆ ప్రవాహాన్ని హాయిగా నీ స్మరణ అనే ఒక పడవ ఎక్కి విహరిస్తూ ఉండాలి నేను. చేత్ హృదయమిహ కిం తే నవపుషా. అటువంటి మనసు నాకు. ఇది సాధ్యమా? సాధ్యమే. ఎందుకని? భగవంతుడు అనుకుంటే సాధ్యం కాకుండా పోయేది ఏముంది? అందుకనే భగవంతుడిని అడుగుతున్నాడు. ఇది మన ప్రయత్నం అయితే మనం ఏం చేయలేము, మన వల్ల ఏ పని కాదు. కానీ పరమాత్మ తలుచుకుంటే ఇవన్నీ అసాధ్యమేం కాదు, సుసాధ్యమే. కాబట్టి అడుగుతున్నాడు, స్వామి నేనైతే నాకు తెలియదు, ఏ జన్మ ఎత్తామో తెలియదు, ఆ జన్మలో నీ నామస్మరణ చేస్తానో లేదో నాకు తెలియదు. కాబట్టి నాకు ఎటువంటి జన్మ ఇచ్చినా సరే నువ్వు, నేను ఆ జన్మలో నేను చేయాల్సిన ఒకటే పని. ఏం పని అది? నా మనస్సు నీ నామాన్ని స్మరిస్తూ పరమానందలహరి, ఆ ప్రవాహంలో హాయిగా విహరించాలి, మునిగి తేలి విహరించాలి. అది కూడా ఎలా ఉండాలా? నీ నామస్మరణతో, నీ నామస్మరణ అని ఒక పడవనెక్కి విహరించాలి. అటువంటి అదృష్టాన్ని నాకు ఇవ్వవలసింది అని అడుగుతున్నాను. అలా ఇచ్చే పాడితే నాకు ఏ జన్మైనా ఒకటే. నువ్వు దోమగా పుట్టిస్తే ఏమి, ఈగగా పుట్టిస్తే ఏమి, కీటకంగా పుట్టిస్తే ఏమి, మృగంగా పుట్టిస్తే ఏమి, పశువుగా పుట్టిస్తే ఏమి, నరుడైతే ఏంది, దేవుడైతే ఏమి, ఏ జన్మ అయితే నాకెందుకయ్యా? వపుష, ఎటువంటి శరీరం ఇస్తే నాకెందుకు? శరీరం ఎట్టనా పోను, నాకు వల్ల. ఎందువల్ల? శరీరం అశాశ్వతమైంది, ఆత్మ శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన ఆత్మలో ఈ ఆత్మానందం పొందాలి, అది అసలు ఉద్దేశం. ఆ ఆత్మానందం పొందాలంటే ఆ స్పృహ ఉండాలి కదా, ఆ జ్ఞానం ఉండాలి కదా. మన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఎన్నో ప్రమాణాలు చేస్తాం. మేము భూమి మీదకి రాగానే ఇన్ని మంచి పనులు చేస్తాం స్వామి, నిన్ను వదలకుండా ఉంటాం స్వామి అని చెప్తాం. కానీ పుట్టంగానే ఆ మాయ వదిలి మన మీద నీళ్లు చల్లంగానే ఏడుపు వచ్చేసి ఈ మైగల్లో పడిపోతాం, ప్రపంచం అనే మాయలో పడిపోతాం. కాబట్టి ఆ మాయను తొలగించుకోవడం మన వల్ల ఏ పని కాదు, అది అసాధ్యమైన విషయం. కాబట్టి ఆ మాయ తొలగి ఆ పరమాత్ముడు ఒక్కడే గుర్తుండాలంటే ఎంతమందికి సాధ్యం? అది ఆ ప్రహ్లాదుడికి సాధ్యమైంది. పొట్టలో ఉన్నప్పుడే నారాయణ మంత్రం తెలుసుకున్నాడు, బయటకు వచ్చినా కూడా నారాయణ మంత్రం ధరించిపోయాడు. కానీ అది అందరికీ సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ పశువులుగా పుట్టినవి, కీటకాలుగా పుట్టినవి తరించాయా? మనకే తెలుసు. కాళహస్తిలో జరిగింది కదా. పాము, ఏనుగు, కాళము, హస్తి, సాలెపురుగు అవి మోక్షాన్ని పొందాయి కదా, అవి సాధించేసాయి మోక్షాన్ని. ఆయన కోసము ఆ భగవంతుని యొక్క దర్శనం కోసం, పూజ కోసం తప్పించి ఆ మూడు తమ ప్రాణాలు వదిలేసి మోక్షం పొందాయి. అలాగే అవి అందులో వాటి అంశ కూడా దైవాంశ, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ పాము అనేది పాత మొట్టమొదటి కైలాసంలోనే ఉంది. పూర్వజన్మలో కైలాసంలో ఉండి ఏం చేసింది అది? ఒకరోజు ఆయనకి ఆలస్యంగా వచ్చింది. ఎందుకు ఆలస్యమైందంటే జవాబు తలంచుకుంటుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అది భగవంతుడి సేవ కన్నా కూడా నీకు నీ కార్యక్రమాలు ఎక్కువైపోయినాయని చెప్పి పాతాళ లోకానికి పాముగా జన్మించపోమని చెప్పి చెప్పిస్తాడు. అప్పుడు పాతాళ లోకానికి పాము ఉంటుంది, కానీ దాని పూర్వజన్మ స్మృతి ఉంటుంది కాబట్టి అది భూమి మీదకి వచ్చి ఆ శివలింగానికి పూజ చేసింది, తన మణులతో పూజ చేసింది.
అలాగే ఏనుగు కూడా, ఏనుగు కైలాసంలోనే ఉంటుంది అది పూర్వజన్మలో. కానీ అక్కడ ఏమైపోతుంది, ఒకరోజు అహంకరిస్తుంది అది, నా అంత శక్తిమంతుడు లేరని. శివుడికి కోపం వచ్చి భూలోకంలో పుట్టిపోయి ఏనుగుగా అని శపిస్తాడు. అప్పుడు భూలోకంలోకి వస్తుంది. కానీ దానికి కూడా పూర్వజన్మ వాసన ఉంది. అందుకే అదేం చేసింది, శివుడికి లింగానికి పూజ చేసింది. అలాగే సాలెపురుగు కూడా పూర్వజన్మలో అది అలాగే అహంకరిస్తుంది. ఆ అహంకరించిందే మళ్ళీ సాలెపురుగుగా జన్మిస్తుంది. అది వచ్చి శివలింగానికి సేవ చేసుకుంటుంది. సేవ చేసుకుంటే ముగ్గురికి ధరించిపోయారు. ఒకరికి ఒకరు వాడు చేసిన పూజ వీళ్ళకి నచ్చక, వీళ్ళు చేసిన పూజ వాళ్ళకి నచ్చక, ముగ్గురు కలహించుకొని ముగ్గురు విరోధంతోనే ఒకరికి ఒకరు చంపుకొని మోక్షాన్ని పొందేశారు. కానీ అది ఆ జన్మలో గుర్తుండబట్టి కదా వాళ్ళు మోక్షం పొందారు. గుర్తురాదేమో మోక్షం పొందుతారు. గుర్తుండబట్టి ఆ శివలింగాన్ని పూజ చేయాలనే సంకల్పం వాటికి కలిగింది. అది అందరికి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మనకు దేవుణ్ణి పూజించాలనే బుద్ధి ఎవరికి ఉండదు, సహజంగానే ఉండదు. అందరికీ తెలుసు దేవుడి పట్టుకుంటే తరిస్తారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ పూజ చేయరు. అంటే కొంతమందికి ఆ బుద్ధి పుట్టదు. పూజ చేయాలని బుద్ధి పుట్టదు. ముళ్ళకు పోవాలని బుద్ధి పుట్టదు. దేవుడికి నమస్కరించాలని బుద్ధి పుట్టదు. ఎందువల్ల పుట్టడం లేదు? వాళ్ళ పూర్వజన్మ వాసన, ఆ వాసన అట్లాగే ఉంటుంది. అందుకు నేను అడుగుతున్నాను, ఆ వాసనని నాకొద్దు బాబో, నాకు ఒకటే ఒక వాసన ఉంచు. ఏంది ఆ వాసన? నా మనసులో నీ నామస్మరణ ఉంచు చాలు, ఇంతకంటే నాకేమవుతు. సార్ మనకు వాసనలో పెట్టుకోం కదా, జన్మ ఎత్తుకుని వస్తాం. కాబట్టి ఆ వాసనలో ఏ వాసన ఒక్కటే ఉండాలి, నాకు ఒకటే వాసన ఉండాలి. ఏందది? నీ పాదాన్ని స్మరించే అదృష్టం, ఇంకేం వద్దు. నువ్వు ఎటువంటి జన్మన్నా ఇవ్వునా అని అడుగుతున్నాడు ఆయన. ఇలా ఎన్నో మనం చూస్తున్నా. తమిళనాడులో పాము ఏనుగు కూడా అక్కడ కూడా జరిగింది. అది ఇక్కడే కాళహస్తిలోనే కాకుండా తమిళనాడులో కూడా ఇట్లా పాము ఏనుగు ఇది ఉన్నది. అవి రెండు కలహించుకొని పాము పోయి ఆ తొండంలో దూరి దాన్ని చంపుతుంది. రెండు చస్తాయి. ఆ ఏనుగు పోయి కొండకు కొట్టుకొని దాన్ని కూడా చంపేస్తుంది. రెండు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మరో జన్మలో మళ్ళీ పాము వచ్చి దాని యొక్క పుణ్యఫలం వల్ల రాజు అవుతుంది. ఇది మాత్రం ఏనుగుగానే పుడుతుంది. ఆ రాజు ఎంత గుర్తుందంటే ఆయన పూర్వజన్మ ఇది ఏనుగులు రాకుండా గుడి కట్టించాడు ఆయన, ఏనుగు ప్రవేశం లేకుండా. అంటే అంత చిన్న గుడి కట్టించాడు. ఏనుగు ప్రవేశించడానికి వీల్లేదు ఆ గుడిలోకి. ఎంత బాగా అంటే ఎంత కక్ష ఉంది దానికి. పూర్వజన్మలో శివలింగాన్ని పూజ చేసినప్పుడు ఇది నాకు పోటీగా వచ్చిందని చెప్పి ఆ కక్ష పెట్టుకొని ఆ రాజు మళ్ళీ ఆ ఏనుగు రానియకుండా చిన్న గుడి కడతాడు. ఆ ఏనుగు అడుగు పెట్టడానికి లేదు దాంట్లోకి. అంటే అదెంత ఆ వాసన ఎలా ఉండిపోయింది, పూర్వజన్మ వాసన అలాగే ఉండిపోయింది దానికి. అందుకనే ఈయన చెప్తున్నాడు, వాటన్నింటికి మోక్షం ఇస్తూ వచ్చావు కదా నువ్వు. క్రిమికీటకాలుగా పుట్టిన వాటన్నిటికీ మోక్షం ఇచ్చావు. కాబట్టి వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాటికి గుర్తుండబట్టి కదా మోక్షం పొందే అవి. అందుకే అడుగుతున్నాడు నేను. మాకు గుర్తుండదు, మాకు మాయ కమ్మేస్తుంది. మేము జన్మ ఎత్తంగానే మాయ కమ్మినప్పుడు మాకేం గుర్తుండదు. దానివల్ల ఏమైపోతుంది, నీ నామస్మరణ చేయలేము. అది అడుగుతున్నాడు. నిజమే, అది చేయలేము. అది ఎప్పటికో బుద్ధి పుట్టి పుణ్యఫలం బయటకు వస్తేనే, ఆ పుణ్యం యొక్క ఫలితం ఉంటేనే ఆ నామస్మరణ చేయాలనే బుద్ధి పుడుతుంది. అందుకే ఆయన అడుగుతున్నాడు. ఆ బుద్ధిని మాత్రం మర్చిపోని బాగా నా మనసులో, నా హృదయ స్థానంలో మాత్రం ఎప్పటికీ నీ స్మరణ ఉండాలి స్వామి. నువ్వు దేహం ఏదైనా ఇచ్చుకో, నాకు అవసరం లేదు. దేహం ఏదైతే నాకెందుకు, నాకు ఒకటే కావాలి, నా మనసులో నీ నామస్మరణ ఎప్పటికీ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఆయన అడిగే అంశం. ఇది మనం అడగలేం, ఇంత స్థాయికి మనం ఆలోచించలేం కూడా అసలు. కానీ ఈయన జగద్గురువు కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఆలోచిస్తున్నాడు. ఇది నిజానికి రోజు మనం అడగాల్సింది, భగవంతుని అడగాల్సిన విషయం ఇది. అనుక్షణం గుర్తు రావడం అనేది మనకు రోజులో అని పొద్దునే చనుకున్నా కూడా పూజ చేసినంతసేపు తర్వాత గుర్తు రమ్మంటే రాదు, నామం గుర్తురాదు. వచ్చేవాళ్ళు అంతమంది, కొంతమంది పుణ్యాతులు ఉన్నారు. అట్లా కాకుండా అంత ప్రయత్నం చేసినా ఓడిపోతూనే ఉంటాం. ఎందుకు? మన సంసార జీవితంలో మనకి
ఈ ఐక్యమైన వాంఛలతో కొట్టుకుంటుంటాం కాబట్టి గుర్తురాదు. కానీ ఈయన దడుతున్నాడు. మేము దేంట్లో పడిపోతామో, ఏ మాయలో పడిపోతామో తెలియదు. నరుడిగా పుట్టినా మాయలో పడతాం, దేవుడిగా పుడితే ఇంక చెప్పనే వల్లే. స్వర్గసుఖాలు అనుభవిస్తూ అసలు గుర్తురాడు భగవంతుడు. ఇంకా నగవన మృగంగా పుడితే ఏం గుర్తుంటుంది, వాటికి అసలు గుర్తుంటుంది కదా. ఇంకా దోమకేం తెలుస్తుంది, బాగా కుట్టి రక్తం పీల్చుకుంటుంది, కానీ దానికి ఏం గుర్తుంటుంది, పూర్వజన్మ జ్ఞానం ఉంటుందా, దేవుని స్మరించుకోని దానికి ఉంటుందా, దానికి జ్ఞానం ఇవ్వలేదు కదా భగవంతుడు. వాటికి మనకన్నా తక్కువ జ్ఞానమే కదా వాటికి. అందుకే పశుత్వం, పశువులైనా అంతే. వాటికి ఎంతవరకు వాటి యొక్క జ్ఞానం, అవి ఎప్పుడు సుషుప్తి అవస్థలోనే ఉంటాయి. అందుకే కొన్ని చెట్లకు వాటికి చూడండి, ఆకులు రాలిపోయినా అవి బాధపడవు. ఎందుకు బాధపడవు? అవి ఎప్పుడు సుషుప్తి అవస్థలో ఉంటాయి. అందువల్ల వాటికి ఆ అదృష్టం. నిజంగా ఒక చెట్టు మొత్తానికి ఆకు రాలే కాను, చెట్ల ఆకంతా రాలిపోతే అది బాధపడుతుందా? పూలు రోజు వాడిపోయి కింద పడిపోతుంది, అది బాధపడుతుందా? అయ్యో నా బిడ్డలే కింద పడిపోతున్నారే, చనిపోతున్నారే అని వాటికి ఏమైనా ఉంటుందా? భగవంతుడు ఆ యొక్క నిర్మాణం అలా చేశాడు, వాటికి బాధ లేకుండా చేశాడు. అందువల్ల అవి అంత మాత్రం ఎన్ని రాలిపోతున్నా, కొత్తగా వస్తున్నా కూడా రోజు పూలకి పూలైతే మరీ ఘోరంగా, ఏ రోజు ఆ రోజే అవి పూస్తే కింద పడిపోతూ ఉంటాయి. ఎంత ఒక్కరోజు జీవితం వాడిది, కొన్నిటికి ఒక్క పూట జీవితం. మరి దోమలు వచ్చేమనేది చెప్పనే పడలే. మన మీద పడి మనం రోజుకి ఎన్ని చంపుతుంటాము. వాటి జీవితం ఎంత, ఒక్కరోజు 1 గంట కూడా బతుకని కూడా ఉంటాయి. అంటే అటువంటి ఆ జన్మలో తరించడానికి అవకాశం ఎక్కడుంది? అందుకే అడుగుతున్నాడు ఈయన, ఎటువంటి జన్మ ఎత్తినా సరే. అందుకే కీటకముడు చెప్తున్నాడు, కంటికి కనిపించిన చిన్నది జంతువుగా కీటగా పుట్టినా సరే నాకు మాత్రం నీ నామస్మరణ నేను వదలకూడదు స్వామి, అటువంటి శక్తిని నాకు ఇవ్వని అడుగుతున్నాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిన విషయం. మనకంత ఆలోచన రాదు ఇంత బాగా అడగడానికి. కాబట్టి మన స్థాయికి దిగి వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఇట్లా అడగాల భగవంతుణ్ణి, ఇలా అడిగితే ప్రతి జన్మలో కూడా తరించిపోయే మార్గాన్ని ఆయన ఇస్తాడు. మనకు తెలియదు ఎన్ని జన్మలు ఎత్తాం, మనకు తెలియదు. మనకెలా తెలుస్తుంది? మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనకు జన్మ వస్తుంటుంది. కాబట్టి ఆయన అందుకు చెప్తున్నాడు, నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నీ కర్మ సిద్ధాంతం మేము ఎదిరించలేము, కానీ ఎటువంటి జన్మన్నా ఇవ్వలే. నువ్వు ఎటువంటి శరీరం ఇస్తావు ఇచ్చుకో, నీచ శరీరం ఇస్తావో, ఉన్నతమైన శరీరం ఇస్తావో, ఎటువంటి శరీరం అయినా ఇవ్వలే. కానీ ఇంకా నీ జాసలో నేను ఉండాలి. నీ నామస్మరణలో పరమ ఆనంద లహరి, ఆ లహరిలో విహరించాలి. నా హృదయం విహరించాలి. ఎప్పటికీ నా హృదయంలో నీ నామస్మరణ ప్రతి జన్మలో ఉండాలి స్వామి అని. అసలు జన్మ లేకుండా ఉండేసి ఇంక అడుగుతాడు. కానీ ముందు అడుగుతున్నాడు, జన్మలు వస్తూనే ఉంటాయి కాబట్టి మేమేం చేయలేం, కాబట్టి మాకు ఇటువంటి అదృష్టం కలిగించు స్వామి అని అర్థిస్తున్నాడు, ఆవేదన చెందుతున్నాడు కూడా. ఇది ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిన కోరిక. ఇంత బాగా అడిగాడు ఈ కోరిక. ఈయన ఈ శ్లోకాల్లో, ఈ శివానుగ్రహంలో ఎక్కువ మనస్సు గురించి, ఆ మనస్సు ఎలా ఉండాలనే విషయాల గురించి చెప్తుంటాడు. ఇప్పుడు ఈ 10, 11, 12 ఈ 3 శ్లోకాలే కొంచెం ఒకదానికొకటి అనుబంధం ఉంది. 3 శ్లోకాలు ఎంత చెప్తున్నాం, ఆ అనుబంధం ఉంది, 3టికి అనుబంధం ఉంది. ఇది చాలా బాగా రచించాడు. నిర్మాణం అంటే ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం పెట్టడంలో కూడా ఆ నిర్మాణ శైలి ఎందువల్ల పెట్టాల్స్తుంది అనగా, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు మనిషిని. ఒక్కొక్క శ్లోకం చదివితే ఒక్కొక్క మెట్టు ఎక్కే అదృష్టాన్ని కలిగిస్తున్నాడు. ఈ భావం తెలుసుకొని మనం భావిస్తూ ఆయనలాగా ప్రార్థన చేయగలిగితే మనం కూడా తరించిపోవచ్చు. ఈ శివానంద లహరిలో ఉండే గొప్ప విషయం ఇది. మనకు ప్రార్థన చేసేదాన్ని మన చేయి పెట్టి నడిపించి తీసుకెళ్తాడు. ఇలా ప్రార్థన చేయాలా అని చెప్తాడు ఆయన. అంటే ఇట్లా గుడికి పోవాలా, మన పెద్దవాళ్ళు నేర్పిస్తారు, ఇట్లా గుడికి పోవాలని ప్రదర్శన చేయాలా అని మన పెద్దవాళ్ళు చేయి పట్టుకొని తీసుకోబోతున్నట్టుగా పసిపిల్లకాయల్ని ఆయన మన చేయి పట్టుకొని తీసుకెళ్తుంటారు. ఇట్ట పోండి, అట్లా పోండి, అట్లా చేయండి, ఇట్లా కోరుకోండి, మీకు తెలియదు ఇట్లా కోరుకోమని చెప్పి మనకు చెప్తూ ఉంటాడు పాపం. నిజంగా చాలా బాగా మన స్థాయికి దిగొచ్చి ఆయన మనకు తెలియజేస్తున్నాడు ఈ శ్లోకాల ద్వారా. ఇది మనకి 10వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 11వ శ్లోకంతో కలుసుకుందాం. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.